అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా నమస్కారాలు. ఈ మధ్య వైఎస్ఆర్సిపి ఒంగోలు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు వచ్చి అవాకులు చవాకులు పేలిపోయారు. యాక్చువల్గా ఆయన ఉనికిని కాపాడుకోవడానికి వచ్చాడా, లేదు అతను ఏదైనా అతని భవిష్యత్తు కోసం మరి కార్యకర్తలందరినీ ఇబ్బందులు పెట్టి ఈరోజు నట్టెట్లో వదిలేసిపోయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి చరిత్ర ప్రకాశం జిల్లాగా రాష్ట్ర స్థాయిలో తెలియాలా. వాస్తవాలు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలలో బాలినేని ఒక డాన్గా, ఈ జిల్లా మాఫియాగా, మరి గ్రానైట్ మాఫియాని ఆయనే పెంచిపోషించాడు. అలానే సిద్ధా హనుమంతరావు గారి చేత ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డిని నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ వేస్తున్నా, దీనికి నువ్వు ఆన్సర్ చెప్పాలా. ఒంగోలులో ప్రముఖ గ్రానైట్ వ్యాపారాల్లో పేరుగాంచినటువంటి సిద్ధా హనుమంతరావు గారి చేత ఏదైతే 55/3లో సర్వే నెంబర్ 55/3లో 12 ఎకరాల క్వారీ పర్మిట్లు లేకుండా ఏపీఎన్ఎండిసి ద్వారా ఇప్పించి నీ బినామీగా, వాస్తవంగా వాళ్ళు చేయాల్సిన అవసరం వాళ్ళకి ఆ కర్మ, నీకు నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని, నీ మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఆయన చేత బలవంతంగా ఏపీఎండిసి క్వారీ ఆ కంపెనీ వాళ్ళకి ఇప్పించి వాళ్ళ చేత అక్రమ మైనింగ్ చేపించిన మాట వాస్తవా కాదా? ఎందుకంటే గూగుల్ టేక్ ఓవర్లో కూడా ఫొటోస్ కానీ ఈరోజు శాటిలైట్ ఫొటోస్ కొట్టినా కూడా ఆ క్వారీ వర్క్ చేసిందా లేదా కూడా ఇవాళ తెలుసుకోవచ్చు. అలానే పోతే ఈసీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా కూడా క్వారీ చేయకూడదు, అయినా వాళ్ళ చేత చేయించావు. ప్రతి నెల 3 కోట్ల రూపాయల నుంచి మరి లాస్ట్ 3 సంవత్సరాల్లో వాళ్ళ చేత మరి అక్రమ మైనింగ్ చేయించినటువంటి దుర్మార్గుడు నువ్వా కాదా? నేనేదో వాస్తవాలు నీ మీద రాజకీయాల్లో ఏదో విమర్శలు చేస్తానని కాదు, నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమాలు ప్రజలకు తెలియాలి కాబట్టి ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా రేపు నీ మీద సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి. నువ్వేదో పెద్ద మగోళ్ళలాగా మాట్లాడావు. నీ నీతి నిజాయితీ నిజంగా నీ ఏడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 2 సార్లు మంత్రిగా గెలిచినటువంటి 2 సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తివి నువ్వు దమ్ము ధైర్యం ఉంటే నీ లెటర్బడి మీద నా మీద సిబిఐ ఎంక్వైరీ వేపించుకో. నువ్వు నేను తప్పు చేయలేదు, మరి అలా తప్పు చేయనప్పుడు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ కోరుకో. నేనే, ఎవరు కాదు, ఇది పార్టీతో కూడా సంబంధం లేదు. నీ వ్యక్తిగతంగా నువ్వు చేసినటువంటి నీ స్వార్థం, నీ బినామల్ని బతికించుకోవడానికి నీ అక్రమ సంపాదన చేసినటువంటి నువ్వు మాఫియా, గ్రానైట్ మాఫియావి, రేషన్ డానువి, ఇసుక దందాలకి కబ్జాకోరుడివి, అలానే భూ ఆక్రమణలు కానీ అన్నీ నీ హయాంలోనే విచ్చలవిడిగా ప్రకాశం జిల్లాలో జరిగినట్టు అన్నీ కూడా వాస్తవాలు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఈ సిద్ధా హనుమంతరావు గారి చేత చేపించలేదని చెప్పి నేను నీ లెటర్ పడే మీదుగా నువ్వు రాసిగలుగుతావా? ఇదే సాక్షిగా అడుగుతున్నా. ఏదో ప్రెస్ మీడియా పెట్టేసి హడావుడి చేసేసి నువ్వు వెళ్ళినా నేను వెళ్ళినా జనం పిచ్చోళ్ళు కాదు, వాస్తవాలు దగ్గరగా ఉంటాయి, గుర్తుపెట్టుకో. నీ అక్రమాలు మొత్తం బయటికి తీయాలని చెప్పేసి మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఏది కూడా నిష్పక్షపాతంగా మంచైనా చెడైనా ఎవరిదైనా మేము ప్రజలకు తెలియజేస్తాం.